ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన వధూవరులు అత్తలకు ఎదురుపడకూడదని చెప్పారు అని ఈ కాలంలో చాలామంది అత్తలకి దూరంగా కాపురం పెట్టి భార్యాభర్తలు హాయిగా కలిసి సంసారం చేస్తున్నారు. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు కనుక దూరంగా ఉండండి అని చెప్తే పాటించేవారు. కానీ ఇప్పుడు సపరేట్గా ఉండడం వలన ఆ సాంప్రదాయం పాటిస్తున్నాము అనుకుంటున్నారు. కానీ అది ఎందుకు పెట్టారు అనేది అర్థం చేసుకోవటం లేదు. మన ప్రతి ఆచారాలు సాంప్రదాయాలలో సైన్స్ దాగి ఉంటుంది. నిజానికి అసలు అర్థం వేరు. ఆషాఢమాసంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వస్తాయి. ఇది అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన సమయం. కొత్తగా గర్భం దాల్చే అవకాశం ఉన్నందున తల్లి మరియు బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ముఖ్యం. ఆషాఢంలో గర్భం దాల్చితే వేసవిలో కాన్పు ఉంటుంది. వేసవికాలం ప్రసవం అయిన తల్లికి మరియు పుట్టిన బిడ్డకు కష్టంగా ఉండవచ్చు. ఆషాఢమాసంలో వ్యవసాయ పనులు మొదలయ్యే సమయం. కొత్తగా పెళ్లైన వ్యక్తి తన పనిపై దృష్టి పెట్టడానికి భార్య కొంతకాలం పుట్టింట్లో ఉంటే మంచిదని భావిస్తారు. పెళ్లైన కొత్త కోడలు పుట్టింటికి దూరంగా కొంతకాలం ఒంటరిగా అత్తవారింట్లో ఉంటే పుట్టింటి వారిపై బెంగపడే అవకాశాలు ఉన్నందున ఈ సాంప్రదాయం పేరిట ఒక నెలపాటు పుట్టింటి కుటుంబ సభ్యులను కలిసి సంతోషంగా గడుపుతుంది. దాంపత్య బంధం. ఆషాఢమాసంలో కొంతకాలం దూరంగా ఉండడం వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుందని, బంధం బలపడుతుందని నమ్ముతారు. ఈ కారణాల వల్ల ఆషాఢమాసంలో కొత్త జంటలను దూరంగా ఉంచుతారు.